నేను ఇదివరకే కిచెన్ గార్డెన్ మీద ఒక ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు లేటెస్ట్ థాట్ వచ్చింది. జాబ్స్ మీద ఇంకే విషయం అంటే కొత్త విషయాల మీద చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ ఒక దీని మీద ఛానల్లో చేద్దాం అనుకుంటున్నాను. ఇండివిజువల్గా కాకుండా అంటే ఆ కొత్త ఛానల్ పేరు అంటే విషయం యూట్యూబ్ ఛానల్ అనమాట. అంటే మన ఛానల్లోనే విషయం ఉంటుంది. సో అందుకనే దానికి ఆ టైటిల్ పెట్టాను, విషయం యూట్యూబ్ ఛానల్. మీరు వెంటనే ఆలోచించకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు మరి ఒక 10 మందికి షేర్ చేయండి. ఓకేనా. ఈరోజు నేను మన శ్రీకాకుళం జిల్లాలో జాబ్స్ పడ్డాయండి, అవుట్సోర్సింగ్ జాబ్స్. సో అందులో ఆ నోటిఫికేషన్ గురించి నేను ఆ వీడియో పెట్టడం జరిగింది. ఓకే, అది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళు ఈ యొక్క అవుట్సోర్సింగ్ జాబ్స్, అందులో ఏంటంటే డేటా ఎంట్రీ జాబ్స్ పెట్టారు. దాని గురించి నేను వీడియో చేస్తున్నాను, చూడండి, ఆదరించండి. ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ లేకపోతే మీరు మిగతా వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్. అదేంటంటే ఈరోజు ఒక విషయం ఉందండి. యాక్చువల్లీ నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయింది మన శ్రీకాకుళం జిల్లాలో. అందులో ఎక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఏం చేశారంటే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. జాబ్స్ ఏంటంటే అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. అది ఆ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. ఇది ఆ పోస్ట్ ఏంటంటే మొత్తం టోటల్ 3 పోస్టులకి గాను నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే చూస్తున్నారు కదా, శ్రీకాకుళం.ఏపీ.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో చూడండి, ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ 3 numbers ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అండర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలాగ వస్తుంది. చూడండి, స్టార్ట్ డేట్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ. యాక్చువల్గా నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. సో ఏంటంటే మీరు ఇప్పుడు ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ చూడండి, ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొత్తం టోటల్ చూడండి, పైన 7 pages ఉన్నాయి. సో 7 pages ఈ నోటిఫికేషన్ చూడాలి మీరు క్లియర్ కట్గా. చూసిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఉంది కదండి, ఇదిగోండి డేటా ఎంట్రీ ఆపరేటర్. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 3 ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్ అండ్ పీజీడీసీఏ సర్టిఫికేట్ కూడా ఉండాలండి. స్కిల్స్ ఏంటంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, మరి తెలుగు ఇంగ్లీషు చదవడం రావాలి, మాట్లాడగలగాలి, రాయగలగాలి కూడా ఉన్నాయి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి విత్ ఎఫిషియెంట్ స్కిల్ ఇన్ ఎంఎస్ ఆఫీస్. అలాగే షాల్ హ్యావ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెడికల్, సర్జికల్ స్పెషాలిటీస్ అండ్ హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా తెలిసి ఉండాలండి. దానికి గాను రెమ్యునరేషన్ పెర్ మంత్ దాన్ని చూడండి 15,000 ఇస్తారండి. చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 3 ఉన్నాయి. తర్వాత ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే తర్వాత మీరు ఏంటంటే ఈ అప్లికేషన్స్ మీరు ఎన్క్లోజెస్ సర్టిఫికేట్స్ ఏంటంటే డైరెక్ట్గా త్రూ బై హ్యాండ్ ఇవ్వాలండి. మరి ఎట్లా అంటే ఈ రిజిస్టర్ పోస్ట్ కానీ, త్రూ పోస్ట్ కానీ, కొరియర్ కానీ, మెయిల్ కానీ ఈ విధంగా మీరు పంపించాలనుకున్న అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది అంటున్నారు. తర్వాత ఏంటంటే చూడండి, మీరు కానీ ఈ జాబ్స్ కానీ పోస్ట్కి అప్లై చేసుకుంటే 300 రూపాయలు పెట్టి డీడీ చేసుకోవాలండి. చూడండి, ఈ ఫేవర్ ఆఫ్ డీడీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆయన పేరు మీద డీడీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ అండ్ మొబైల్ నెంబర్స్ అండ్ మ్యాండేటరీ అండి. ఇది చూడండి, అన్ని నోటిఫికేషన్స్ క్లియర్ కట్గా చదవండి, డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఈ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా చేసుకోవాలండి. ఏంటంటే మీ అప్లికేషన్ ఫస్ట్ ఉంటుంది, 7 పేజీలో ఉంటుంది అప్లికేషన్. అది ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫ్రమ్ విత్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎఫెక్ట్స్ చేసుకోవాలి. తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, మార్క్స్ మేము, ఎస్ఎస్సి, అలాగే మొత్తం ఏదో చదువుకున్నారో డిగ్రీ వరకుని ఆ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ సంబంధించిన మార్క్స్ మేము కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రొవిజనల్ పర్మనెంట్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఆధార్ సర్టిఫికేట్ ఆఫ్ ది క్యాండిడేట్ మ్యాండేటరీ ఇది కూడా ఉన్నాయి. చూడండి, లాస్ట్ డేట్ అంటే 10 పాయింట్ చూశారు కదా, డీడీ బ్యాంకర్స్ చెక్ ఫర్ 300 డ్రాన్ ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. నేషనలైజ్డ్ బ్యాంక్ అంటే ఎస్బీఐ, కెనరా బ్యాంక్ ఇవన్నీ చేసుకోవచ్చండి. చూడండి, స్టడీ సర్టిఫికెట్స్ మరి ఎన్క్లోజ్ చేసుకొని పెట్టకూడదు మట్టుగా విల్ బీ ట్రీటెడ్ యాజ్ నాన్ లోకల్ కింద పెడతారంటండి. ఇది చూడండి, దీనికి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది.
తర్వాత ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ షెడ్యూల్ ఇది, దీనికి టైం కూడా లేదు. యాక్చువల్గా నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, 19 తారీఖు నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ రిసీట్ ఫర్ అప్లికేషన్స్ ఏంటంటే అప్ టు 23 అంటే 23/12/2020 ఈ నెలలోనే సాయంత్రం 5 గంటల వరకు టైం ఇచ్చారండి. దీని తర్వాత ఈ ఎగ్జామినేషన్ మీద స్కిల్ కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ శ్రీకాకుళం దగ్గర ఉంటుందండి 26వ తారీఖున. తర్వాత ఇంటర్వ్యూస్ జేసీ జాయింట్ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో కూడా జరుగుతుంది 28వ తారీఖున. కండిషన్స్ కూడా ఉన్నాయండి అపాయింట్మెంట్కి. చూడండి, ఇవన్నీ కూడా ప్రాస్పెక్ట్స్ అన్నీ కూడాను. మీకు ఇప్పుడే చెప్తున్నాను, మీకు ఏంటంటే ఒకవేళ ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే కంపల్సరీ మీరు ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకుని సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకుని మీరు బై హ్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఆఫీస్లో. ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదండి అప్లికేషన్ ఫామ్ ఇది. ఇవన్నీ కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేయండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫీస్ అండ్ పోస్ట్ ఆఫ్ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అని. ఇవన్నీ సేమ్ ప్రొసీజర్ చూడండి. మీరు ఏంటంటే ఈ అప్లికేషను www.srikakulam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ అప్లికేషన్ కనిపిస్తుంది. అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. తర్వాత ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుందండి. చూడండి, డిక్లరేషన్ కూడా ఇవ్వమంటున్నారు వీళ్ళు. ఆ తర్వాత చెక్ లిస్ట్ అనమాట, ఇవి కూడా లైన్ మీద పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఏంటంటే సిగ్నేచర్ పెట్టుకోవాలా. దీనికి డిక్లరేషన్ అడిగారండి. డిక్లరేషన్ చూడండి కదండి, ఐ సో అండ్ సో నేమ్, ఫాదర్ నేమ్ అండ్ హౌస్ నెంబర్, ఇవన్నీ అడ్రస్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ ఉంది, అప్లికెంట్ కూడా సిగ్నేచర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. తర్వాత దీనికన్నా ముందు ఒకటి చెప్తాను చూడండి. డిపార్ట్మెంట్ అంటే ఏంటంటే చాలామంది ఎనీ డిగ్రీ అని అనుకున్న వాళ్ళు ఎనీ డిగ్రీ అని పెట్టేస్తారు. కానీ ఏంటంటే అక్కడ మెన్షన్ చేశారు ఇటీవల నోటిఫికేషన్ ఏంటంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్ అండ్ పీజీడీసీ అన్నారండి. అలాంటి వాళ్ళు పెట్టుకోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ చూశారు కదా, ఇక్కడ నేను చూడండి బోల్డ్ చేస్తున్నాను, ఇక్కడ డిపార్ట్మెంట్ అని రాసి ఉంది. అంటే క్యాండిడేట్ షుడ్ మేక్ షూర్ ఆఫ్ దేర్ ఎలిజిబిలిటీ టు ద పోస్ట్ అప్లైడ్ ఫర్ and that the declaration made by them in the format of application regarding their eligibility in all respects. Any candidate furnishing incorrect information or making false declaration regarding his or her eligibility at any stage or suppressing any information is liable to be debarred from recruitment conducted by the department and summary rejection of their candidature for this recruitment and future recruitments. మీరు ఏంటంటే డిక్లరేషన్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నదే పెట్టండి. మరి ఎందుకు ఎన్ని డిగ్రీ అడగలేదు, ఎన్ని డిగ్రీ అని ఏమని అడిగారు, ఎన్ని బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ అని అడిగారు, వాళ్ళే పెట్టండి దీనికి. ఎందుకంటే కంప్యూటర్స్ లేని కూడా పెట్టేస్తూ ఉంటారు. అందులో ఏంటంటే ఏమైనా ఇప్పుడు ఫ్యూచర్ వాళ్ళు బాగా చెక్ చేసిన తర్వాత మీరు డిక్లరేషన్ ఇస్తారు. ఆ డిక్లరేషన్ పర్ఫెక్ట్గా ఉంటే పర్లేదు, పర్ఫెక్ట్గా లేకపోతే ఇన్ కేస్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ మనకి ఫ్యూచర్ రిక్రూట్మెంట్ ఏమైనా పెడతా ఉంటారు. అలాంటప్పుడు మీరు అప్లై చేసినా కూడా అది ఇన్కరెక్ట్ అయితే కంపల్సరీ అదే. మరి చూడండి ఇక్కడ చూడండి, ఫర్ దిస్ రిక్రూట్మెంట్ అండ్ ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ అన్నారు, రిజెక్షన్ చేసేస్తారు. చూడండి, సమ్మరీలీ రిజెక్షన్ ఆఫ్ దేర్ క్యాండిడేచర్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ అండ్ ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్. సో ఏంటంటే టు టేక్ కేర్ ఫ్రెండ్స్, మీరు చాలా జాగ్రత్తగా ఫిల్ చేసి బై హ్యాండ్ ఇవ్వాలి ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరిబడి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అందరికి కూడా. ఎందుకంటే ఇది నేను ఇక్కడ నుంచి జాబ్స్ పర్పస్ కోసం పెట్టబోతున్నాను. వీడియోస్ చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.